హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఎప్పుడు సొరకాయ పాలు కూర వండుకుంటాం కదా, అలా కాకుండా నేను ఈరోజు సొరకాయని సన్నగా ముక్కలు కోసుకున్నాను. లేత సొరకాయ ఉంది కదా నా దగ్గర, నిన్న సొరకాయ అట్టేసాను కదా, దానికి సంబంధించింది ఇంకా కాయ మిగిలింది. ఇదేమో సన్నగా కోసుకున్నాను. దీన్ని కొబ్బరి పాలతో చేసుకుందాం ఇప్పుడు. దానికి ఏంటంటే ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను, వేగిపోయింది. దీనికి ఇంకా ఉల్లిపాయలు, ఇలా వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసి మూత పెట్టుకుందాం. బాగా మగ్గిపోతుంది. కొంచెం సాల్టును పసుపు వేసుకొని మూత పెడదాం. తగినంత పసుపు, సాల్ట్ వేస్తే కాస్త నీరులాగా వస్తుంది. ఇప్పుడు బాగా మగ్గుద్ది. దీన్ని కూడా ఇలా కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. కొబ్బరి మిక్సీ పెట్టేశాను. ఇదిగో ఇప్పుడు ఇలా గుడ్లో వేసి వడపోసేసుకుందాం. చిక్కగా తీసుకుందాం. కూరకి చిక్కగా ఉండాలి. పాలు ఎక్కువ పాలు పట్టవు కదా. గట్టిగా పిండేద్దాం. పాలు మొత్తం వచ్చేస్తాయి. కావాల్సిన ఎన్ని కావాలో మనకు అన్నీ వేసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 1-2 రోజులు ఉంటాయి, పర్వాలేదు. ఏమైనా కూరలకి వాటికి వాడుకోవచ్చు, లేదా అలా పాలు తాగవచ్చు. కొబ్బరి పాలు చూసారా బాగా తయారైపోయినాయి కదా. ఇప్పుడు కూరలో వేసుకుందాం. ఏ కూరకైనా కొబ్బరి పాలతో చేసిన కూర వేరే టేస్ట్ ఉంటుంది, మామూలు పాలతో చేసిన కూర వేరే టేస్ట్ ఉంటుంది. ఇది ఇంకాస్త రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట మనకి. సొరకాయ కూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు వేసుకుందాం. ఎన్ని కావాలి, ఇప్పుడు ఈ కూరకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇవి ఈ పాలతో కూడా కొంచెంసేపు ఉడకాలి కదా, మరి ముందే మెత్తగా అయిపోకూడదు. అవి ఎన్ని పాలన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం. గ్రేవీగా ఉంటుంది కొంచెం కొబ్బరి పాలు ఎక్కువ వేసుకుంటే. అంతే, ఈ పాలంతా విగిరేలాగా పెట్టుకొని ఆ ఎగిరిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడమే. అయిపోయిందండి కూర. చాలా ఈజీ, సింపుల్ రెసిపీ కూడా ఇది, టేస్టీ. పాలతో చేసే ఏ కూరకైనా పొడి కారం వేయకూడదు, ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చే. ఆ పొడి కారం వేస్తే ఆ టేస్టే పోతుంది, పాల టేస్ట్ పోతుంది అన్నమాట. ఇదంతా అయ్యింది, ఇంకా కొంచెం దగ్గరికి అవనిద్దాం. కూర అంతా దగ్గరికి అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయింది, ఫైనల్ అయిపోయింది. ఫైనల్ మనం కొత్తిమీర వేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని డెకరేట్ చేద్దాం. ఈ కర్రీ రైస్కి, చపాతీకి సూపర్గా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. కొబ్బరి పాలు కమ్మదనం, టేస్టు అన్నీ కూడా చాలా బాగుంటాయి. కొబ్బరి ఏదో ఒక విధంగా మనం రోజు డైలీ తీసుకుంటూ ఉండాలి. ఇదండి ఈరోజు రెసిపీ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.